బందీకానంలో ఉండిపోయారేమో, ఇంకా ఎదగలేకపోవడానికి సాతానుడు బందీకానంలో ఉండిపోయారేమో. వాడు నిన్ను బంధించి నిన్ను వెళ్ళనివ్వట్లేదు దేవుని దగ్గరికి. మీరు వెళ్ళొద్దు, దూరంగా వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి. పురుషులు వెళ్ళొద్దు, పురుషులు మాత్రమే వెళ్ళండి, కుటుంబాలతో వెళ్ళొద్దు. మీరు మాత్రమే వెళ్ళండి, మీ ధనం మాత్రం వెళ్ళొద్దు. ఎన్ని ఆప్షన్లు పెట్టాడో, ఎన్ని ఆంక్షలు పెట్టాడో. ప్రియ సహోదరి, నీ జీవితంలో ఇంకా సాతానుకు బందీగానే ఉంటున్నావా? వేరుపరచబడిన జీవితం నీలో ఉందా? వేరుపరచబడిన అనుభవాల్లోకి నువ్వు వస్తున్నావా? వేరుపరచబడినటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటున్నావా? ఆచార సంబంధంగా నువ్వు ఎంత బ్రతికినా, ఆచార సంబంధంగా నువ్వు ఎంతకాలం జీవించినా, దేవునితో ఆ సఖ్యత, ఆ సమాధానం నీలో లేకపోతే ఈ లోకంలో ఎంత బ్రతికినా పరలోక రాజ్యాన్ని నువ్వు చేరలేవు, పరలోక పట్టణాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. వేరుపాటు నీలో ఉండాలి, వేరుపరచబడిన జీవితం నీలో ఉండాలి.